ఈరోజు ఇక్కడ స్వేచ్ఛగా అలాగే ముఖ్యంగా మన భారతదేశంలో జీవిస్తున్నామంటే కారణం తల్లి రమాబాయి యొక్క సాక్రిఫైస్, త్యాగం. ఆవిడ ఈరోజు మన మధ్య లేదు. ఆవిడ తనకన్నటువంటి 5 పిల్లల 4 పోగొట్టుకొని తన జీవితాన్ని చివరికి తక్కువ వయసులోనే 38 సంవత్సరాలకి ఆవిడ చనిపోయి ఆవిడ ఎంతో త్యాగం చేసి మనం ఈరోజు ఇక్కడ ఈ రకంగా బట్టలు వేసుకొని తిరగడానికి, స్వేచ్ఛగా తిరగడానికి, మనం నచ్చిన విధంగా ఉండడానికి కారణభూతులు మహాతల్లి ఎవరైనా ఉన్నారంటే ఆవిడ మన తల్లి రమాబాయి గారు మాత్రమే. ఇంకొక తల్లి అయితే ఎవరూ లేరు. ఫస్ట్ ఆవిడ సాక్రిఫైస్ వల్లనే ఈ భారతదేశంలో వెలుగులు వచ్చాయి. సో అటువంటి తల్లి ఈరోజు మే 27ని చనిపోయారు కాబట్టి ఈరోజు కరెక్ట్గా 88 సంవత్సరాలు అయింది. సో ఇది 88వ వర్ధంతి. సో 88వ వర్ధంతి మిమ్మల్ని అందరినీ భీమసేన వారి తరపున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో మొదటగా ఆ తల్లికి పూలమాల వేయాల్సిందిగా మన రత్నకుమారి గారిని, కృష్ణకుమారి గారిని ఎవరో ఇద్దరండి వేయాల్సి కోరుతున్నాం. పట్టుకోవాలి, నువ్వు పట్టుకో, ఒక పట్టుకోండి, దాన్ని అది పట్టుకోండి, అలా పట్టుకుంటాం. ఇద్దరు పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. अमर रहे माता रमाबाई, अमर रहे माता रमाबाई. కృష్ణకుమార్ గారు నువ్వు మీరు రండి అమ్మ, ఇద్దరు రండి. అక్కడ అక్కడ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. अमर रहे रमाबाई, अमर रहे, अमर रहे, अमर रहे माता रमाबाई, अमर रहे, अमर रहे, अमर रहे माता रमाबाई. जय भीम, जय भीम, जय भीम, जय भीम. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు అంబేద్కర్ సతీమణి రమాబాయి గారి వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు ఆమెకు పూలమార్కం చేసి మన ఏవైతే ఈనాడు ఈ దేశంలో దళితులకు, బహుజనులకు అన్యాయం జరుగుతుందని అంబేద్కర్ 100 సంవత్సరాల క్రితమే కనుక్కొని ఆయన మేధాశక్తితో ఈ దేశంలో ఉన్న బహుజనులందరికీ సమాన భాగంగా సమానత్వాన్ని ఈ దేశంలో సృష్టించాలని చెప్పి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన కృషికి రమాబాయి తోడుగా ఉండి తన పిల్లల్ని, తన ఆరోగ్యాన్ని సైతం వదులుకొని ఈ దేశంలో ఉన్న దళితులు మొత్తం 5 కోట్ల దళితులకి మీరు జీవితాన్ని ప్రసాదించిందని చెప్పి ఆనాడు రమాబాయి ఆవిడ మొత్తం జీవితాన్ని ఈ దళితుల కోసం, ఈ దేశంలో ఉన్న బడుగు జీవుల కోసం ఆవిడ శ్రమించి అంబేద్కర్ని మొత్తం ప్రపంచంలోనే ఒక ఐకాన్గా నిలబెట్టడానికి మూల కారణం రమాబాయి గారు. అందుకనే ఆవిడకి ఈనాడు మనం వర్ధంతి సందర్భంగా మన నివాళులు అర్పిస్తూ ఈ దేశంలో ఉన్న మనువాద పాలకుల్ని మట్టి కర్పించేలాగా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం, ఈ భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం మన భీమసేన వారు పనిచేస్తుంది. ఆ పనిలో భాగంగానే ఈనాడు మనం ఊరిన గ్రామాన వెళ్ళి అంబేద్కర్ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలని చెప్తూ అందులో భాగంగా భీమసేన వారు తుది వరకు పోరాడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ విరమిస్తున్నాం. ఈరోజు త్యాగమయ్యి మాతా రమాబాయి 88వ వర్ధంతి సందర్భంగా ఆవిడకి ఘనమైన నివాళులు అర్పించడానికి భీమసేన వారి తరఫున మేము ఒక కార్యక్రమం ముందుకు తీసుకొచ్చాము. అయితే రమాబాయి అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడాలంటే షీ ఈజ్ ద సింబల్ ఆఫ్ సాక్రిఫైస్, అంటే త్యాగానికి మారుపేరు. త్యాగం అనే విషయానికి వస్తే మనం చాలామంది ఎవరెవరి పేరులో చెప్తూ ఉంటారు. వాళ్ళు చేసిన త్యాగాల వల్ల, వీళ్ళు చేసిన త్యాగాల వల్ల ఏదేదో చెప్తూ ఉంటారు. కానీ ఒక మనిషి తన కడుపున పుట్టిన పిల్లలు చనిపోతూ ఉండగా తన భర్తకి సహకరించడం అనేది
మామూలు చిన్న చితక మనుషులు చేసే అసలు ప్రపంచంలో మీకు ఎవరో దొరకరు ఇలాంటి క్యారెక్టర్ ఉన్న ఒక మహిళ. అట్లాంటి ఒక సందర్భం కాదు, 4 సందర్భాల్లో 4 పిల్లల్ని ఆవిడ కోల్పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వెన్నుదన్నుగా నిలిచి ఆయన విదేశాల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు ఆవిడ పేడతట్టలు మోసి దగ్గర 2-3 కిలోమీటర్లు దాదరు రైల్వే ట్రాక్ పక్కన ఉన్న పేడ అన్నీ కలెక్ట్ చేసి పిడకలు చేసి అది వీళ్ళు ఒక పూట తిని మిగతా డబ్బు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆయన చదువుకునేటప్పుడు డబ్బులు పంపించినట్టుగా మనకి మనందరికీ తెలుసు. కాబట్టి ఆ మాత చేసిన త్యాగం ఇంత అంత అనేది కాదు. ఇవాళ నేను చాలా గొప్పగా దగ్గర 40-50 మంది పైనే వస్తారనుకున్నాను, కానీ వచ్చారు. మన భీమిలి నుంచి శ్రీనివాస్ కానీ, మా మధురవాడ నుంచి దుర్గారావు అని కానీ, ఇంకా వాళ్ళు డాక్యార్డ్ నుంచి వాళ్ళు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. రమాబాయి అంబేద్కర్ గారికి ఇంత ఘనంగా నివాళులు అర్పించడం ఈ కార్యక్రమం ఇంతలో నా ప్రసంగాన్ని ఇక్కడ ముగిస్తున్నాను. ప్రతి పురుషుని యొక్క విజయం వెనుక స్త్రీ ఉన్నది అన్నదానికి మాతా రమాబాయి ముఖ్యమైన నిదర్శనం. ఇది చాలా నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైనా ఏ మూలకి వెళ్ళినా మన రమాబాయి యొక్క ఆదర్శమే మనం చూసుకుందాం. అయితే అంబేద్కర్ సతీమణిగా ఉన్నప్పుడు రమాబాయి గారు రెండు విషయాల్లో ఒక విషయం ఏమో ఆవిడ ప్రేమ, రెండో విషయం ఏంటంటే గర్వం. ప్రేమ అనేది ఎలా చూపించారంటే, ఒక చిన్న ఉదాహరణ ఎలా చూపించారంటే, ఆయన లండన్లో చదువుకుంటూ తిరిగి వచ్చేసి మళ్ళీ అక్కడ బొంబాయి యూనివర్సిటీలో ఒక లెక్చరర్గా జాయిన్ అయ్యి జాబ్ చేస్తూ జీతం తెచ్చి రమాబాయి గారికి ఇస్తే ఆవిడ ఇంటిళ్ళ 10కి బట్టలు కొనేసి ఇలాగా ఖర్చు పెడుతుంటే అంబేద్కర్ ఏమనుకుంటారంటే, నేను మళ్ళీ చదువుకు వెళ్ళాలి, ఎలాగా నేను చదువు మధ్యలో ఆపేసాను, వెళ్ళాలి కదా అనేసి రమాబాయి గారికి చెప్తే ఆవిడ ప్రేమపూర్వకంగా అది ఆలోచించుకుని ఆవిడ ఒప్పుకున్నారు. అది ఆవిడ చూపించిన ప్రేమ సహధర్మసారిణిగా. రెండోది ఏంటంటే గర్వం. అది ఎలా గర్వపడారంటే నేను చెప్తాను. దానికి ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళందరూ అనేవారు ఏమని, మీ ద్వారా సాహెబ్ గారు లండన్లో చదువుతున్నారు, విదేశాలకు వెళ్ళి చదువుతున్నారు, అక్కడ ఏదో మేడంని పెళ్లి చేసేసుకుని తీసుకొస్తే నీ సంగతి ఏంటి అని అడిగితే రమాబాయి గారు చెప్పారు, నా సాహెబ్ అలాంటి వాడు కాదు, ఆ నమ్మకం నాకు ఉంది, ఆ విషయంలో నేను చాలా గర్వపడుతున్నానని నాకు ఈ అవకాశం ఉంది. జై భీమ్. జై భీమ్. జై భీమ్. సోదరులారా, ఈరోజు మనం ఇక్కడ మాతా రమాబాయి 88వ వర్ధంతి దినాన్ని మనం జరుపుకోవడానికి సమావేశమయ్యాం. ఈ సందర్భంగా మాతా రమాబాయి కోసం చెప్పాలంటే మనకి రోజుల తరబడి చెప్పుకోవచ్చు ఆమె త్యాగాన్ని. ఒక రోజు చాలదు, ఒక గంట చాలదు. ఆమె చేసిన త్యాగ ఫలమే ఈరోజు మనమందరం అనుభవిస్తున్నాం. ఈ భూమి మీద, ఈ భారతదేశంలో దళితులు అనేవారు ఈరోజు ఇంత మంచి జీవనం గడుపుతున్నాడు. దానికి కారణం మాతా రమాబాయి అంబేద్కర్. ఆమె బాబాసాహెబ్ అంబేద్కర్ని తను కష్టపడినా నష్టపడినా చివరికి తన 4 బిడ్డల్ని సాక్రిఫైస్ చేసి త్యాగం చేసిన చివరికి తను కూడా అతి తక్కువ వయసులోనే 38 సంవత్సరాల వయసులో న్యూమోనియాతో రక్తలేమి రోగంతో తను చాలించింది. అంతటి మహాత్యాగి ఒకటే తను. బాబాసాహెబ్ నా బిడ్డను ఒకసారి బాబాసాహెబ్ నేను నీకేమీ చేయలేకపోతున్నాను రాము, బాబాసాహెబ్ మాతా రమాబాయిని రాము అని పిలిస్తే ఆమె బాబాసాహెబ్ని సాహెబ్ అని సంబోధించేవారు. ఆ టైంలో రాముని నీకేం చేయలేకపోతున్నాను, నేను నీకు మంచి భర్తను కానేమో అని నాకు అనిపిస్తుందంటే, సాహెబ్ మీరు నాకు చేయకపోయినా మన బిడ్డలకి చేయకపోయినా 7 కోట్ల మంది బిడ్డల కోసం మీరు శ్రమిస్తున్నారు. మొదటి నుండి చివరి వరకు కూడా మీరు అదే మాట మీద ఉండండి, మా కోసం మీరు ఆలోచించకండి. ఈ గృహాన్ని నేను నడిపే బాధ్యత నాది, మీరు మాత్రం మీ సమయాన్ని మన 7 కోట్ల మంది బిడ్డల కోసం మీరు కేటాయించండి అని చెప్పబట్టే ఆమె అంత వాగ్దానం చేసి ధైర్యం ఇవ్వబట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుకు నడవగలిగారు. చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, నేను
రమాబాయితో కనీసం 24 గంటల్లో ఒక అరగంట కూడా నేను కేటాయించుకోలేకపోయాను అని మాతా రమాబాయి చనిపోయినప్పుడు వారం రోజులు తను గృహం నుండి బయటకు రాకుండా ఒక నిర్వేదంలోకి వెళ్ళిపోయారు. నిర్వేదంలోకి వెళ్ళిపోయి అన్నీ విడిచిపెట్టి బుద్ధిస్ట్ మాంకులకు సంబంధించినటువంటి ఈ చీవరాలు ఇవన్నీ ధరించడం మొదలు పెడితే మళ్ళా సహచరులందరూ బాబాసాహెబ్ రమాబాయి కన్న కళలు 7 కోట్ల మంది ప్రజల్ని మీరు విముక్తి చేయాలని కదా, మనువాదాన్ని తుంచాలని కదా. మరి అటువంటప్పుడు మీరు ఇలాగా ఇంత నిర్వేదంగా ఉంటే మరి రమాబాయి ఆశయాలు ఏమవుతాయని చెప్పి ఆమె తాలూకు ఆశయాలు మళ్ళీ బాబాసాహెబ్కి జ్ఞాపకం చేస్తే మళ్ళీ ఆయన మామూలు మనిషి మళ్ళీ మన కోసం ఆయన త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. తన చివరి వరకు కూడా ఆ విధంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ తను శ్రమించారు. కాబట్టి ఈరోజు ఎంతమంది భార్యలు తన భర్తల్ని కనీసం ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగిందంటే 100 మంది అయినా మినిమం వస్తారని వాళ్ళ త్యాగాల వల్ల వచ్చింది. అదేవిధంగా బాబాసాహెబ్కి ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఆయన గంగాధర్ చనిపోయినప్పుడు తను ఇష్టపడినటువంటి గంగాధర్ బిడ్డ చనిపోయినప్పుడు ఆయన మనసులో డోలాయమానంలో పడింది. లేదు, నేను ఇలాగే ఉంటే నా బిడ్డలు నా భార్య అంతా కూడా నాశనం అయిపోతారు కాబట్టి నేను వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, చేస్తే వస్తాయని ఆలోచించారు. కానీ అక్కడ కూడా మాతా రమాబాయి వద్దు, ఇంతకాలం మీరు చేసిన ఈ సాక్రిఫైజ్ ఈ శ్రమ అంతా కూడా నిర్వీర్యం అయిపోద్ది కాబట్టి మీరు ఆ పని చేయకండి, మాకు వదిలిపెట్టండి అంటే నెలకి 50 రూపాయలు బాబాసాహెబ్ ఆవిడికి చేతిలో పెడితే రోజుకి ₹1.5 చొప్పున పొట్లాలు కట్టి పక్కన పెట్టారు. ఆమె రోజుకి ₹1.5 అలాగా కడితే 45 రూపాయలు అయితే మిగతా 5 రూపాయలు మళ్ళీ భవిష్యత్ కార్యక్రమాలకు అని దాచారు. రోజుకి ₹1.5 చొప్పుని పొట్లం కట్టి పక్కన పెట్టేది. ఆ రోజు అయ్యేటప్పటికి ఇంకో పొట్లం తీసి ఆ ₹1.5తోటే ఆవిడ అలా చేసేది. ఇలా చేసిన వాళ్ళు ఈ రోజుల్లో మనకి ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు మీరు చూడండి. త్యాగం అంటే అది. ఆమె చేసిన ఆ త్యాగం వల్ల ఈరోజు బాబాసాహెబ్ తను మన మీద మన విముక్తి కోసం తన సమయాన్నంతా కేటాయించారు కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగం రూపంలో మనకి ఈరోజు ఈ హక్కులు రాబట్టే ఈరోజు మనం ఇలా మాట్లాడి ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడగలుగుతున్నాం అని మీకు చెబుతూ, ఇప్పుడైనా సరే మనమైనా సరే ఇక మీదట మన భార్యకి, పిల్లలకి, అందరికీ, మన స్నేహితులందరికీ ఇదే వాక్యాన్ని మనం ఒక శుభార్తలాగా మనం చెప్పుకుంటూ పోవాలి వీళ్ళ త్యాగాలను. మనం ఆ రోజే మనకి ప్రజల్లో మార్పు వస్తుందని మీ అందరికీ వినిపిస్తూ జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమర్ రహే మాతా రమాబాయి. అమర్ రహే, అమర్ రహే. మిత్రులారా, సోదరులారా, అందరికీ నా హృదయపూర్వక జయభీములు. నా పేరు ప్రసాదరావు, జాయింట్ సెక్రటరీ భీమసేన 1 మరియు అధికార ప్రతినిధి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆంధ్రప్రదేశ్. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ స్వతంత్రం రాకముందు కానీ కొంతమంది మహిళా మనులు చెప్పుకోదగ్గది సావిత్రిబాయి పూలే, రమాబాయి ఇద్దరు. మూడో వ్యక్తి ఫాతిమా బేగం. ఇలాంటి కొంతమంది స్త్రీమూర్తులు వారి యొక్క త్యాగాల ఫలితమే ఈ సమాజంలో కొంత అసమానతలు పోవడానికి కారణమయ్యారు. వారు పనిచేస్తూ వారి భర్తలకి సహాయం చేస్తూ ఈ రోజున సమాజంలోని మార్పు కోసం ఎంతో కృషి చేశారు. ఆ యొక్క స్ఫూర్తిదాయకం తీసుకునే ఈ రోజుని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి స్త్రీలకు 50% రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఆ రోజు పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ ప్రవేశపెట్టిన తర్వాత స్త్రీలు ఎక్కడ చట్టసభల్లోకి వచ్చేస్తారో పురుష అహంకారం తగ్గిపోతుందో, పురుష ఆధిక్యత తగ్గిపోతుందో అని పురుషులందరూ కూడా ఆ యొక్క బిల్లును వ్యతిరేకరించి అది పాస్ అవ్వకుండా చేశారు. తర్వాత ఆయన న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు జరిగిన సంఘటన అది. ఆయన చిటికలో పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన పదం మీద ఆశ కాదు, సమాజానికి దేశానికి ఏదో చేద్దామని ఆలోచనతో ఉన్న వ్యక్తి. పదవి కోసం పోకలాడే వాళ్ళు ఇప్పుడు మన నాయకులు ఉన్నారు చాలామంది. మరి ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో మనందరం గ్రహిస్తున్నాము. ఈరోజు సమాజంలో మార్పు కోసము ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయవలసిన ఆవశ్యకత ఎంతన్నా ఉంది. ఏదో మనం జయంతులు వర్ధంతులు చేస్తే సరిపోదు.
నేను ఈరోజు పూలే అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో శ్రీకాకుళం మొదలుకొని మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నాను. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు తిరుగుతున్నాను. అక్కడ చాలా దయనీయంగా ఉన్నాయన్నమాట. అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు, కనీసం ఆ జయంతి రోజును కూడా అక్కడ శుభ్రపరచట్లేదు ఆ ప్రిన్సెస్. మనం అంతా ఎందుకు, మనం విశాఖ మహానగరంలో కూడా మొన్న జయంతి రోజుని భీమసేన వారు మొట్టమొదటిగా మనం అక్కడ పూలమాలలు వేయటాక జయంతి జరపడానికి వెళ్ళిన రోజుని చాలా పరిశుభ్రత ఏమాత్రమూ లేదు. వెంటనే నేను మన శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే వారిని పంపించాడు. ఇమీడియట్గా వాళ్ళు అరగంటలో క్లీన్ చేసి వెళ్ళటం జరిగింది. ఇలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు మనం ఏంటంటే మన కోసం కాదు, ఇది భావి తరాల కోసమని గుర్తెరగాలి. ఈరోజు మన తరం అయిపోతుంది, నెక్స్ట్ మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏమైపోతుంది. ఈ రోజున పాలకులు ఎవరు కూడా ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. మొత్తం సమాజాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో కూడా బహుజనుల యొక్క పథకాలు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలు ఏ రకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కార్పొరేషన్లు పెట్టారు. ఏ ఉపయోగం లేని కార్పొరేషన్లు పెట్టారు, ఒక్కడికి లోన్ లేకుండా చేశారు. ఈ రోజుని ఇలాగ చేస్తుంటే ఈ ప్రభుత్వాలు మనం ఏం చేయాలి? చేతులు కొట్టు కూర్చోవాలా? నోరు మూసుకుని కూర్చోవాలా? మనం ఎప్పుడు తిరగబడతాం, ఎప్పుడు ప్రశ్నిస్తాము, ఎప్పుడు మార్పు తీసుకొస్తాము? ఎక్కడో కర్ణాటకలో ఎన్నికల్లో బీజేపీని ఓడించారు అంటే మరి మన పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక వార్డు మెంబర్గా నెగ్గే సత్తా ఉందా మనకి? పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అని చెప్పారు అంబేద్కర్ గారు. మనం ఏం చేస్తున్నాం? రోజు జెండాలు అట్టి తిరుగుతున్నాం, రాస్తారోకలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం. ఇదేనా మన పనులు మానుకుని, ఉద్యోగాలు మానుకుని మనం ఇలాగ ధర్నాలు చేయాలా? బహుజన రాజ్యాధికారం చేపట్టిన రోజుని, మనం సాధించుకున్న రోజుని ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని మీకు తెలీదా? అంబేద్కర్ ఆ రోజే చెప్పారు. చెప్పినా సరే మనం వింటలేదు, చేయటం లేదు. ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్ళిన రోజున జరుగుతుంది మనకి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జైభీం తెలుపుతున్నాను. తర్వాత రేణుకుమార్ గారికి, మిగతా అందరికీ కూడా జైభీం తెలుపుతూ సెలవు తీసుకున్నాను. నమో తస్స భగవతో వరహతు సమ్మా సంబుద్ధస్స. నా పేరు కరి సత్యనారాయణ. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మాతా రమాబాయి గారి 80వ వర్ధంతి. మనందరికీ తెలిసిన విషయాలే, కానీ ఒకసారి మనం మననం చేసుకుంటాం. మన కర్తవ్యం ఏంటంటే ప్రత్యక్షంగా మన ఈ యొక్క స్వేచ్ఛకి, సౌభ్రతత్వానికి, యొక్క సోదరతత్వానికి కాదు అంబేద్కర్ అయితే, అంతకన్నా ఎక్కువ పరోక్షంగా రమాబాయి గారి కృషి ఎంతో ఉంది. ఈ టైంలో మనం ఆమెని గుర్తు చేసుకోవాలి. ఆమె ఆ రోజు బాబాసాహెబ్ గారికి ఇలా సహకరించకపోయి ఉంటే మనం ఏమైపోయే వాళ్ళమో, మన బతుకులు ఎలా ఉండి ఒకసారి మనం మననం చేసుకుంటే మంచిది. ఒకానొక సందర్భంలో బాబాసాహెబ్ గారు నా ఫ్రెండ్కి లెటర్ రాస్తూ రమాబాయి గారు బాబాసాహెబ్ గారు ఏంటంటే రాము అని ముద్దుగా పిలుచుకునేవారు. అదేవిధంగా రమాబాయి గారు కూడా ఆయన్ని బాబాసాహెబ్ అని ఆప్యాయంగా పిలుచుకునేది. వీళ్ళిద్దరు పలకరింపులు ఎలా ఉండి సరే ఎన్నో సంఘటనల కోసం చెప్పారు. ఒక ఎర్రవాడ జైల్లో గాంధీ గారు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఎందుకోసం తెలుసా? దేశానికి స్వాతంత్రం కోసం కాదండి, మన కోసం సాధించి తెచ్చినటువంటి హక్కులను కాలరాయటానికి ఆ మహానుభావుడు ఆమరణ నిరాహారదీక్ష ఎప్పుడు చేయలేదు. అదే ఫస్ట్ టైం అనుకుంటా ఆయన చేయడం. ఎప్పుడు మన దళితులకి, మన అణగారి వర్గాలకు వచ్చిన హక్కులను కాలరాయటానికి ఆయన ఎంత దీక్ష పూనుకున్నారో చూడండి. అటువంటి టైంలో బాబాసాహెబ్ గారి దగ్గరికి కస్తూరిబా, సరోజిని నాయుడు వాళ్ళు వచ్చి బాబాజీ ఇలాగా గాంధీ గారి ప్రాణాలను రక్షించండి, బతికించండి అని నన్ను వేడుకుంటుంటే ఆ పక్క గదిలో ఉంటున్న చూసినటువంటి రమాబాయి గారు అప్పుడు కూడా బాబాసాహెబ్ గారికి సాహెబ్ సర్ది చెప్పి మన పిల్లల కర్తవ్యం కోసం మీరు కొద్దిగా అడుగు దిగాలి. ఆయన్ని ఈవిడికి చదువు కూడా లేదండి, అటువంటి ఆవిడ కూడా ఆయనకి సర్ది చెప్పడం. ఆ మహానుభావుడు ఫారెన్లో చదివించిన మహానుభావుడు ఆవిడ మాటలకి విలువనిచ్చి ఆ రోజు రేవాడిగా జైలుకి వెళ్ళి సంతకం పెట్టి గాంధీ మహాత్ముడికి ప్రాణభిక్ష పెట్టింది. దానికి వెనకన్న మహాదేవత మన మాతా రమాబాయి.
ఇంకో సంఘటన ఏంటంటే అంబేద్కర్ గారు ఈ చాలా విచిత్రం అండి, మన చరిత్రలో తెలియదు. మొట్టమొదటి సత్యాగ్రహం అన్నది చేసింది బాబాసాహెబ్ గారు అండి. గాంధీ గారు కాదు, నెహ్రూ గారు కాదు, ఎవడూ కాదు. గాంధీ, నెహ్రూ ఇలాంటి చేసింది పరదేశస్తుల మీద, కానీ బాబాసాహెబ్ గారు చేసింది ఎప్పుడో వచ్చి మన దేశాన్ని ఆక్రమించిన ఈ దేశంలో మనల్ని కొల్లగొడుతున్న బ్రాహ్మణ జాతి మీద చేసిన మొట్టమొదటి సత్యాగ్రహం. ఈ సత్యాగ్రహాన్ని చరిత్రలో ఎక్కడా లిఖించబడలేదు. అప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్తే అన్నది రమాబాయి అంటున్నది, బాబాజీ నేను కూడా వస్తాను, చాలా వార్తలు వస్తున్నాయి, మిమ్మల్ని చంపేస్తానని కొట్టేస్తానని వార్తలు వస్తున్నాయి, మిమ్మల్ని రక్షించుకుంటాను నేను అని ఆవిడ ప్రాధేయపడితే బుద్ధరాము నాకేమీ అవ్వదు అని చెప్పి ఆయన వెళ్ళి చేశారు. ఇలాంటి ఎన్నో సంఘటనల్లో ఆమె ఆ మహాతల్లి, ఆ మహాస్వాది, త్యాగశీలైనటువంటి ఆమె చేసిన త్యాగాలకి మనం ఈనాడు అనుభవిస్తున్నాం. చిన్నది ఏంటంటే ఒక స్త్రీ వలన బాబాసాహెబ్ గారు ఎంత జయించగలిగారు. అలాగే ఈరోజు మన భార్యలు కానీ, మన పిల్లలు కానీ, మన ఇంట్లో ఆడవారు కూడా మీరు ఆ మహాతల్లిని ఆదర్శంగా తీసుకొని మీకు తోచిన రీతిలో బయటికి వస్తున్న మాకు ఆటంకం రాకుండా మీ యొక్క త్యాగాన్ని, మీ యొక్క ధైర్యాన్ని మాకు పంపిస్తే మీ విజయగర్వంగా తిరిగి ఇంటికి రాగలమని కోరుకుంటూ ఈ విధంగా నాకు అవకాశానికి పెద్ద వందనాలు, దమ్మ వందనాలు. జై భీమ్. రవికుమార్ గారు మాట్లాడు. మాట్లాడు. అందరికీ జై భీములు. ఈరోజు మాతా రమాబాయి యొక్క వర్ధంతి, ఆమె కోసం మాట్లాడదచ్చాను. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే కాకుండా ఈ భారతదేశంలో నివసిస్తున్న స్త్రీలందరూ కూడా రమాబాయిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆమె త్యాగాన్ని గుర్తించాలి. కారణం, ఆమె చిన్న కోరిక కోరింది ఒకరోజు. ఏంటి, మీరు ఇంత చేస్తున్నారు కానీ స్త్రీల కొరకు మీరు చేసింది ఏమిటి? స్త్రీల కొరకు మీరు ఏం చేస్తున్నారు? ఆ స్త్రీ జాతికి నా కోరిక మేరకు ఏదైనా ఒక మంచి ఉద్యమాన్ని కానీ, మంచి త్యాగాన్ని కానీ మీరు నిర్వహించినట్లయితే భవిష్యత్తులో స్త్రీలు ఇప్పుడున్న పరిస్థితి కాకుండా ఉన్నతంగా ఉండడానికి మీరు చేయవలసిన కార్యక్రమం ఉంది అని ఆమె కోరింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చిన్న కోరింది మొదట ఆవిడ. ఆ కోరిక ఆయన చనిపోయిన వరకు తీర్చలేదు. కారణం అది ఆ కోరిక ఒకసారి మీ గ్రూప్లో పెట్టానే, ఎవరు మనకి సమాధానం చెప్పలేదు సార్. ఆమె కోరుతుంది ఏంటి, పండరీపురంలో కృష్ణుడి దేవాలయం తీసుకెళ్ళమంటుంది తల్లి. ఆయన ఆమె కోరిక తీరుస్తానలేదు, తీర్చనలేదు, మనసులో పెట్టుకుంటాడు, కానీ ఆమె చెప్పరు. చనిపోయిన వరకు ఆవిడని ఆ కోరిక తీర్చలేదు. కానీ రెండో కోరిక తీరుస్తారు. దట్ ఈజ్ హిందూ కోడ్ బిల్. హిందూ కోడ్ బిల్ రావడానికి కారణం మాతా రమాబాయి. ఆవిడ యొక్క ప్రోత్సాహమే. స్త్రీలు ఈరోజు ఉన్నతంగా ఉన్నారంటే ఆ హిందూ కోడ్ బిల్లు వల్లే. లేదా పురాణాల్లో చెప్పినట్టు బాధండి, పురాణంలో చెప్పినట్టు స్త్రీని చాలా దారుణంగా చూసేవారు ఆ రోజుల్లో. అలాంటి స్త్రీ కోసం ఆయన హిందూ కోడ్ బిల్లు ఓన్లీ మన మాతా రమాబాయి కోసమే సాధించాడు. ఇది ఇంతకంటే చెప్పలేని నా ఆరోగ్యం కూడా బాగా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. చివరిగా నాంచారి గారు. విజయంలో ఈ రోజున చాలా ఆనందంగా ఉంది నాకు. మాతా రమాబాయి 88వ వర్ధంతి మనం చేసుకుంటున్నాం. ఇలా అంటే మన సారు ఇది ఒక వారం రోజుల నుంచి ప్లానింగ్ చేశారు. వచ్చే సంవత్సరం ఇంకొక 10 days ముందు అవసరమైతే మనం కొంచెం కలెక్షన్ చేసి ఇంకా ఘనంగా చేయాలనుకుంటున్నాను నా ఉద్దేశ ప్రకారం. ఈ స్త్రీ జాతి కోసం అవనివ్వండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీని కావనివ్వండి, వీళ్ళిద్దరూ మాతా రమాబాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు కలిసి చేసింది అంతా ఇంత కాదు. వాళ్ళని ఆదర్శంగా చేసుకుని మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి ఆవిడ చనిపోయినప్పుడు కూడా ఆయన రాలేదు.
ఒక 56 మందికి ఉరిశిక్ష పడతా ఉంటుంది ఎక్కడో కోర్టులో ఉంటారు. అమ్మ అయ్యా మీ ఆవిడ చనిపోయింది, మీరు రావాలంటే ఆయన ఒకటే అంటారు, మా ఆవిడ ఎలాగో చనిపోయింది కొనివ్వండి అనలేదు, మా ఆవిడ ఎలాగో సరిపోయింది. ఈ బతికొండ 56 మందిని రక్షించాలి. చూడండి, అది మనసులో పెట్టుకుని ఆయన 56 మందిని రక్షించి అప్పుడు వచ్చారంట ఆయన. అది నేను ఎక్కడో చదివి విన్నాయంటే నాకే ఒక ఒళ్ళు అలా గడపడిచింది. ఈ విధంగా మనం ఏంటంటే ఇంకా చెప్పుకున్న కొద్ది చాలా ఉండి ఇంకా చాలామంది మాట్లాడేసి ఉన్నారు. ఒకటండి, నేను రిక్వెస్ట్ అందరికీ, బోధించు, సమీకరించు, పోరాడు, ఈ 3 మనసులో పెట్టుకోండి. ఎవరైనా సరే చెప్పండి, మర్యాదగా చెప్పండి. తర్వాత మనం చేయాల్సింది మనం చేసుకున్నాం. ఈ 3 ఫార్మాలిటీస్గా మనం మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తూ వాళ్ళ ఆశయాలని మనం నెరవేరుస్తారు. మన భీమసేన తరఫు నుంచి ఎవరికైనా ఏ కష్టాలు వచ్చినా మన టీం ఉంది అని ఇంకొకరితో నేను దీన్ని ఈ అవకాశం ఇచ్చినటువంటి భీమసేన వారి సభ్యులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రవి ఫోటో థ్యాంక్స్. మేడం గారికి ఈరోజు భీమసేన వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఏదైతే మాతా రమాబాయి అంబేద్కర్ యొక్క 88వ వర్ధంతి సభకి వివిధ ప్రాంతాల నుంచి మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ జైభీములు తెలియజేస్తుంది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై భీమ్.